హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ సినిమా యూఎస్ రివ్యూ భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. నాకు తెలిసినందుకు ఇలాంటి సినిమాని నేను విజయ్ దేవరకొండ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అయితే ఒక 1000 సార్లు అయినా చెప్పమనే చెప్తా భయ్య. కానీ అంత అద్భుతంగా ఉంది భయ్య సినిమా మాత్రము. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసిన ద బెస్ట్ సినిమా వచ్చేసి అనుకుంటాను 2025కు గాను ద బెస్ట్గా నిలుస్తుందేమో అనిపిస్తుంది భయ్య నాకైతే మాత్రం సినిమా. నిజంగానే భయ్య, నేనేదో మోస్తున్నట్లు చెప్పట్లేదు కానీ నాకు తెలిసినంత వరకు అసలు మన సత్యదేవ్ అన్న క్యారెక్టర్ కూడా ఉంటుంది భయ్య. పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. ఇంకా హీరోయిన్ కెమిస్ట్రీ, అలాగే మన విజయ్ దేవరకొండ హీరోయిన్ కెమిస్ట్రీ అయితే ఒక పీక్స్లో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చాలా డిఫరెంట్గా ఉంది భయ్య సినిమా మాత్రము. అసలు ఇలాంటి స్టోరీస్ ఎలా చేశారా అన్న టైప్లో అనిపించింది నాకు. జెర్సీ సినిమా తర్వాత అంటే ఏదో ఆ టైప్లోని తీస్తాడేమో అని అనుకున్నా కానీ ఈ రేంజ్లో ఈ టైప్ ఆఫ్లో సినిమా తీస్తాడని మాత్రం నేను అనుకోలేదు భయ్య. నాకు తెలిసినంత వరకు ఇది పర్టికులర్గా సినిమా మాత్రం థియేటర్లో చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది భయ్య. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇంకో పక్క వచ్చేసి మనకు ఇక్కడ ఒక క్యామియో రోల్ అయితే ఉంది భయ్య, ఒక హీరోది. నేను అది చెప్పేస్తే మాత్రం మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. అసలు ఎండింగ్లో ఆ క్యామియో రోల్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, ఇది కథ కావాల్సింది ఫ్యాన్స్కి, ఇది కథ కావాల్సిన ఆడియన్స్కి అని చెప్పేసి. అసలు ఆ రోల్ ఎంటర్ అవ్వగానే, ఆ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే మనము సినిమా థియేటర్లో ఒక గూజ్ బంప్స్ వస్తాయంటే ఆ రేంజ్లో వస్తాయి భయ్య. ఇందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఇంకోటి వచ్చేసి ఆ క్యారెక్టర్ పర్టికులర్గా అంటే మనకు కింగ్డమ్ సినిమా అనేది ఏంది అని చెప్పడానికి ఆ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది భయ్య మనకైతే. ఇంకా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, అసలు చెప్పనవసరమే లేదు భయ్య. మన అంటే అనిరుద్ గారు ఎలా కొడతారు ఏంది అనే డౌట్లు పెట్టుకోకుండా మాత్రం పెట్టుకోవద్దండి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అసలు ఎవరు కొట్టేవాడే లేడు, అసలు పాటల్లో కానీ మన అనిరుద్ని కొట్టేవాడే లేడని మాత్రం నాకు అనిపించింది భయ్య. సినిమా అయితే మాత్రం పీక్స్ ఉంది భయ్య. మీరు థియేటర్లో చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అసలు ఇలాంటి సినిమాని మిస్ అయితే మాత్రం మనంత వేస్ట్ కాలు ఎవరు ఉండరు అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. ఇది మాత్రం పక్కా.